నిధుల విస్తరణలో భాగంగా తిరుమలలో కూల్చిన అన్నమయ్య ఇంటిని తిరిగి నిర్మించాలని మంగళంలోని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి శ్రీ శ్రీ విజయశంకర స్వామి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి విజ్ఞప్తి చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తిరుమల కొండపై హరినామ సంకీర్తనలు ఆలపించడానికి వేల సంఖ్యలో భజన బృందాలు వేచి ఉన్నాయని చెప్పారు. హిందూ ధర్మ ప్రచారం అనేది గతంలోని గ్రామాల్లో దేవుని భజనలు సంకీర్తనల ఆలపనలతోనే జరిగిందని, తిరుమల తిరుపతిలో ఆధ్యాత్మికతను మరింతగా పెంపొందించడానికి టీటీడీ అనుబంధ ఆలయాల్లో అఖండ హరినామ సంకీర్తనలు నిర్వహించేలా టీటీడీ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని హితవు పలికారు. అన్నమయ్య ఇంటిని తిరిగి నిర్మించాలని ఇదివరకే అన్నమయ్య గృహ సాధన సమితి, జై భారత్ సంస్థలు సంయుక్తంగా దక్షిణాది రాష్ట్రాల్లో 11,50,000 సంతకాలను సేకరించి టీటీడీ ఈవోకు గతంలో అందజేశామని చెప్పారు. సాంప్రదాయ కళారూపాలు తరిగిపోకుండా వాటి ఉన్నతికి కృషి చేస్తున్న గురువులకు టీటీడీ 10,000ను గౌరవ వేతనంగా ఇవ్వాలని అన్నారు. రానున్న డిసెంబర్ 11న గీతా జయంతిలోపు టీటీడీ రాష్ట్ర ప్రభుత్వం వీటిపై సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 11న మంగళం బీటీఆర్ కాలనీ అన్నమయ్య కళాక్షేత్రం నుంచి తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వరకు శోభయాత్రను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సంక్రాంతి వెంకటయ్య, దేవానంద్, జజ్ భారత్ సంస్థ ప్రతినిధి రజని, మహేష్ తదితరులు పాల్గొన్నారు. స్వామి గుడి ఇటువంటి అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అన్ని చోట్ల కూడా హరినామ సంకీర్తన ప్రారంభించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు భజనలు చేయాలనుకున్న బృందాలు ఒక 25,000 బృందాలు ఉన్నాయి ఆంధ్ర, తెలంగాణలో. వాళ్ళకు భజన చేస్తే చాలు మేము వైకుంఠంలో ఉన్నంత పుణ్యం అనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్ని బృందాలకు భజన చేసే అవకాశం రావాలంటే అన్ని చోట్ల కూడా హరినామ సంకీర్తనలు ప్రారంభించాలి. అడుగు అడుగున గోవింద నామస్మరణ జరిగితే తిరుపతిలో చక్కగా ఆ వైబ్రేషన్స్తో తిరుపతి అంతా కూడా చక్కటి వాతావరణం ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిసరాల్లో హరినామ సంకీర్తన బాగా జరిగితే దేశంలోనే గొప్ప మార్పులు వస్తాయి. హరినామ సంకీర్తనగా ఆ శక్తి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఒంటిమిట్టలో మేము ఒక 2 సంవత్సరాల నుంచి హరినామ సంకీర్తన ప్రారంభిస్తున్నాం. కనీసం గత సంవత్సరం 1,000 మందితో నిరసనలు అన్నీ చేసినా కానీ భజనలు చేసుకుంటున్నాం. కానీ ఒంటిమిట్ట దేవస్థానంలో ఇప్పటికీ ఒక వేదిక లేదు భజన చేసుకోవడానికి. కింద కూర్చొని భజన చేసుకుంటున్నారు. కాబట్టి శ్రీకాళహస్తిలో కూడా భజన జరుగుతుంది. అక్కడ శ్రీకాళహస్తి అనుబంధ పుణ్యక్షేత్రాలు అన్ని చోట్ల జరుగుతుంది. చాలా చోట బయట పుణ్యక్షేత్రాల్లో తిరుపతి అనుబంధ ఒంటిమిట్లో జరుగుతుంది. అక్కడ కనీస ఏర్పాట్లు కూడా దేవస్థానం అనేటువంటిది ఏర్పాటు చేయలేదు. చేస్తే వీళ్ళ దృష్టికి తీసుకొని వస్తున్నాం. కనుక అన్ని చోట్ల హరినామ సంకీర్తనలు చేస్తే గ్రామంలో భజన, అన్నమయ్య కళాక్షేత్రం నినాదం ఏంటంటే ప్రతి గ్రామంలో భజన జరగాలి, కోలాటం జరగాలి, చెక్క భజన జరగాలి. అసలు హిందూ ధర్మ ప్రచారం జరిగింది వేదాలు ఉపనిషత్తులతో కాదు. గ్రామాలలో హిందూ ధర్మం తెలిసింది హరికథ, బుర్రకథ, భజన, కోలాటము, చెక్క భజన ద్వారానే ఈ ధర్మము గ్రామానికి పరిచయం అవుతుంది. ఈరోజు భజన 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఎక్కడే కానీ భజన చేసేవాళ్ళంటూ లేరు. కాబట్టి భజన చేయకపోతే హిందూ ధర్మం గ్రామాల్లో చాలా ప్రమాదంలో పడిపోతుంది. కనుక అన్ని పుణ్యక్షేత్రాల్లో హరినామ సంకీర్తన ప్రారంభించితే ఇక్కడ గ్రామానికి భజన తీసుకొని వెళ్ళాలనేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటిది దేవస్థానం కూడా చేయాలి. అన్నమయ్య ఇల్లుతో పాటు అన్ని చోట్ల హరినామ సంకీర్తన ప్రారంభించాలి. అదేవిధంగా గ్రామాలలో ప్రతి గ్రామంలో గురువులు నిస్వార్థంగా గ్రామం తిరిగి భజన, కోలాటము, చెక్క భజనలు నేర్పిస్తున్నారు. వాళ్ళు నిస్వార్థంగా చేస్తుంటారు సేవ. ఆర్థికంగా ఎవరైతే ధనవంతులు వద్దు, పేదవాళ్లకు కనీస గౌరవ వేతనం ఇవ్వాలని టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం శ్యామలరావు గారిని కోరడం జరిగింది. మేము ఈ పాలక మండలిలో తీర్మానం చేస్తారని అనుకున్నాం. కానీ ఏ కారణాల వల్ల కానీ చేయలేదు వాళ్ళు. కనుక తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని దయవుంచి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం, దృష్టిలో పెట్టుకొని